బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ దర్శకుల మీద నమ్మకం పోయింది. అందుకే సౌత్ సైడ్ చూస్తున్నారు. దాంతో దక్షిణాది మాస్ దర్శకులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రీసెంట్ గా సౌత్ సైడ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న డైరెక్టర్స్ అందరికీ బాలీవుడ్ హీరోల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఆ లిస్ట్ లో లియో డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఫ్యూచర్ లో లోకేష్ యూనివర్స్ లోకి కింగ్ ఖాన్ అడుగు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. షారూక్ తో జవాన్ తెరకెక్కించి 1000 కోట్లకు పైగా వసూళ్లను అందించాడు తమిళ దర్శకుడు అట్లీ. ఇక యానిమల్ తో రణబీర్ కెరీర్ ను మార్చేశాడు తెలుగు దర్శకుడు సందీప్ వంగ. 2023 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకులు ఎవరు అంటే అందరూ సౌత్ సైడ్ డైరెక్టర్స్ ను చూపిస్తున్నారు. హిందీ హీరోలు తెలుగు లేదా తమిళ దర్శకులతో సినిమాలు చేయడం వల్ల బాలీవుడ్ మార్కెట్ ను షేక్ చేస్తున్నారు. సౌత్ లోనూ వసూళ్లను పెంచుకుంటున్నారు. దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. జవాన్ తో షారూక్, యానిమల్ తో రణబీర్ సౌత్ సైడ్ ఆడియన్స్ కు చాలా దగ్గరయ్యారు. తమ కెరీర్లో ఎన్నడూ చూడని వసూళ్లను ఈ 2 సినిమాలతో చూశారు. పఠాన్ తో కంబ్యాక్ తర్వాత ఎవరు ఊహించని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు షారూక్. ఆల్రెడీ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి జవాన్ చేశాడు. త్వరలో అట్లీతో మరో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ లోనూ ఒక సినిమా చేద్దాం అంటున్నాడట. అసలు లోకేష్ స్టోరీ రాయాలే కానీ షారూక్ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడట. లోకేష్ ఇటీవలే లియో తీసి విజయ్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ అందించాడు. అందుకే షారూక్ కూడా లోకేష్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో ఖైదీ 2 తర్వాత సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయట.